రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న నియోజకవర్గం అది. ఆ సీట్ను ఎలాగైనా కొట్టాలన్న కసితో ఒకరుంటే సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని మరో పార్టీ వ్యూహాలు పన్నుతోంది. దీంతో అది హాట్ సీట్గా మారిపోయింది. కోట్లలో ఖర్చు జరుగుతున్న ఆ నియోజకవర్గం చంద్రగిరి. తమ అధినేత సొంత ఊరన్న చంద్రగిరిని నెగ్గాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. మరోసారి గెలిచి సవాల్ విసిరాలని వైసీపీ సాయశక్తులు ఒడ్డుతోంది. దీంతో ప్రలోభాలకు తెరలేచింది. ఏపీలో అందరిలో ఆసక్తి రేపుతున్న నియోజకవర్గాల్లో చంద్రగిరి ఒకటి. ఇక్కడ 2,90,000 పైచిలుకు ఓటర్లున్నారు. నియోజకవర్గ పరిధిలో చంద్రగిరి, తిరుపతి రూరల్, పాకాల, రామచంద్రాపురం, చిన్నగొట్టికల్లు, ఎర్రావారిపాలెం మండలాలున్నాయి. చారిత్రకంగా ఈ ప్రాంతానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. గత చరిత్రకు సాక్షిగా నిలిచిన చంద్రగిరి కోటలో పాగా వేసేందుకు ఇటు టీడీపీ అటు వైసీపీ నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. దీంతో పోరు రంజుగా మారింది. తన సీటు కాపాడుకోవాలని వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. మరోవైపు టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని గెలుపు కోసం వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ దూసుకుపోతున్నారు. ఎవరికి వారు ప్రచార పర్యటనలతో చుట్టేస్తున్నారు. చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె చంద్రగిరి నియోజకవర్గం కిందకే వస్తుంది. 1978లో బాబు తొలిసారి ఇక్కడ గెలిచారు. 1983లో ఎన్టీఆర్ ప్రభంజనంలో ఓడిపోయారు. తరువాత కుప్పానికి మారారు. చంద్రగిరిలో గత 20 ఏళ్లుగా టీడీపీ గెలవలేదు. 1994లో చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు విజయం సాధించారు. తరువాత కాంగ్రెస్, గత ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. ఈసారి ఈ సీటు చేజారకూడదని చంద్రబాబు దృఢ నిశ్చయంతో ఉన్నారు. అందుకే అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం వరకు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. చంద్రగిరిలో బాబు ప్రచార సభలోనూ పాల్గొన్నారు. 3 ఏళ్లుగా పులవర్తి నాని నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. అన్ని వర్గాలను కలుస్తున్నారు. ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైతం గెలుపు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. గడిచిన 5 ఏళ్లుగా పార్టీ అధికారంలో లేకపోయినా సొంత ఖర్చులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని ఆయన ఓటర్లకు చెబుతున్నారు. ఖర్చుకు ఇద్దరు అభ్యర్థులు ఏమాత్రం వెనకాడటం లేదు. గెలవడం కోసం ఎంతైనా వెదజల్లేందుకు సై అంటున్నారు. దీంతో ఇక్కడ ఎన్నిక కాస్ట్లీగా మారిపోయింది. నామినేషన్ సమయంలోనే అభ్యర్థులు ఇద్దరు బల ప్రదర్శనకు దిగారు. నామినేషన్ నాడే ఒక్కో అభ్యర్థి కోటికి పైగా ఖర్చు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. పోలింగ్కు సమయం దగ్గర పడుతున్న వేళ ఖర్చు ఆకాశాన్నంటుతున్నట్లు చెబుతున్నారు. మద్యం, నగదు పంపిణీ విచ్చలవిడిగా సాగుతోంది. ఎవరు ఎంత అడిగితే అంత అన్నట్లుగా అభ్యర్థులు వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తంగా ఎన్నికలు ముగిసే సమయానికి 2 ప్రధాన పార్టీల అభ్యర్థుల ఖర్చు 200 కోట్ల రూపాయలు దాటొచ్చని అంచనా. మరోవైపు చంద్రగిరి గెలుపుపై జోరుగా బెట్టింగులు సైతం కొనసాగుతున్నాయి. ఈ నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ దేనికైనా సై అంటుండటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మిగిలిన అన్ని చోట్ల కన్నా ముందుగా ఓటర్లకు తాయిలాలు ఇవ్వడం మొదలైంది చంద్రగిరిలోనే. జనవరి 1న స్వీట్ బాక్స్, కొత్త బట్టలు ఒక వర్గమిస్తే సంక్రాంతి పండగ నాడు మరో వర్గం కొత్త బట్టలు ఇంటింటికి పంపిణీ చేసింది. అటు తరువాత ఓ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏకంగా గోడ గడియారాలు, పిల్లలకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. వాటిపై తన ఫోటోలను సైతం ముద్రించి పంపిణీ చేశారు. ఇలా ఒకరికి ఒకరు ఏమాత్రం ఖర్చుకు వెనకాడకుండా 3 నెలల ముందు నుంచే గిఫ్టుల రూపంలో ఓటర్లకు తాయిలాలు ఇవ్వడం మొదలెట్టారు. ఇప్పుడు నియోజకవర్గంలో విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ జరుగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యర్థి పార్టీల్లోని ముఖ్య నేతలను తమ వైపు లాక్కునేందుకు పెద్ద ఎత్తున నజరానాల పంపిణీ కూడా కొనసాగింది. మొత్తం మీద చంద్రగిరిపై ఇప్పుడు అందరి కళ్లు పడ్డాయి. హోరాహోరీగా సాగుతున్న ఈ సమరం గురించి జిల్లా అంతటా రాజకీయ చర్చ నడుస్తోంది. చూడాలి చంద్రగిరి ప్రజలు ఎవరిని అక్కున చేర్చుకుంటారో.